నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు వంకాయ బంగాళదుంప ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద బాణీ పెట్టుకుని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లో 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, ఒక 2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని దోరగా వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని దోరగా వేయించుకుని మనం ముందుగా కట్ చేసి శుభ్రంగా 4 సార్లు కడిగేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు దాంట్లో వేసుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్. మంటను మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. టేస్ట్ తగ్గ సాల్టు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుని మూత పెట్టుకుంటా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇది మనకి చారులోకి కానీ, సాంబార్లోకి, పప్పు చారులోకి కానీ నంచుకున్నందుకు చాలా బాగుంటుంది టేస్ట్. రైస్లో కలుపుకున్నది కూడా బాగుంటుంది, ఉల్లిపాయలు అవి వేసాం కనుక. కొంచెం ఒక స్పూను, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటే తిన్నందుకు టేస్ట్గా అనిపిస్తుంది నోటికి. బాగా మగ్గిన తర్వాత, బాగా వేగిపోయి మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుని ఇంకొక 10 నిమిషాలు వేయించుకుని దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే బంగాళదుంప వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ కాంబినేషన్తో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి.